ఇర్మియా గ్రంథము 51వ వచనము 51వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా 51 9వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాని విడిచిపెట్టబడి మన దేశంలోకి వెలుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది. అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కువ అవుచున్నది. ఇక్కడ బబులోను గురించి మరి గుర్తు చేస్తే ఆ శిక్ష చాలా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నుంచి మనం పారిపోదాము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి అంత ఘోరమైనటువంటి పాపములకెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించిన విషయాన్ని మనము మరచిపోవద్దు, విడిచి తిరగవద్దు. ఎందుకంటే దేవుని మాటలు పవిత్రమైనవిగా ఉంటున్నాయి, పరిశుద్ధమైనవిగా ఉంటున్నవి. దేవుని చిత్తము జరిగించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మనం జరిగించేవారిగా మనం ఉండాలి. అలా ఉండకపోతే మనకు నచ్చినటువంటి పద్ధతిలో మనం ఉంటే ఏమి ప్రయోజనము లేదు. జపన్య 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక్కడ జపన్యలో మనం చూసినప్పుడు యెహోవా ఆ యొక్క శిక్షల నుంచి తప్పించి ఉన్నాడు. ఆ శిక్షలను తీసివేసి మళ్ళీ చదువుకుందాం. 15వ వచనము, తాను మీకు విధించిన శిక్షను, అంటే దేవుడు విధించిన శిక్షను ఆయన తీసివేశాడు అనేటటువంటి విషయాన్ని చూపిస్తూ ఉంది. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. మరి యెహోవా దేవుడు వాటిని తీసివేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ జపన్యలో మనకు చూపింపబడుతూ ఉన్నది. చాలా సంతోషమైనటువంటి విషయం. అది కుమారుని ద్వారా మరి ఆయన తీసేసినటువంటి శిక్షల గురించి మనము జ్ఞాపకం చేసుకోవడము మనందరికీ మంచిది అనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. జకరయ్య గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, ఐగుప్తీయులకును పర్ణశాలల పండగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందు యూదాదేశమునందు ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రతిష్ఠితములగును. ఇక్కడ మనము మరి 19వ వచనాన్ని చూస్తే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే ఏమున్నది అని అంటే, శేషింపబడిన వారు యెహోవా వైపు మల్లుదురు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము విరోధులకు రాబో నాశనం గురించి మరి 16వ వచనం నుంచి చూపింపబడుతున్నది. 19-20లో చూసినప్పుడు శేషింపబడిన వారు యెహోవా వైపు మల్లుదురు అనేటటువంటి విషయాన్ని మనకు చూపబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శిక్షలో కూడా దేవుడు మరి ఆయన
సహాయం చేసేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగునే హోషేయ 12వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరునూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను, నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డదై అచ్చటివి వ్యర్థములు, గిల్గాల్లో జనులు ఎడ్లను బలులుగా అర్పించు వారి బలిపీఠములను దున్నిన. ఇక్కడ మనం చూసినప్పుడు ఎఫ్రాయిము యూదయు ఖండింపబడెను, దేవుని వాక్యము చేత ఖండింపబడెను. కాబట్టి ఆ శిక్షలు అనేటటువంటివి దేవుని వాక్యంలో మనందరికీ గుర్తు చేయడానికి రాసి ఉంచబడి ఉన్నది. అందులో మనము వాటిని నెమరేసుకొని అవి సాదృశ్యంగా మనకుంటూ ఉన్నాయి కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిక్షలో పడి ఉండకుండగా యేసు ప్రభు దగ్గరికి పాపం అనేటటువంటి దాన్ని మనం ఒప్పుకొని, ప్రతి ఘోర పాపాన్ని ఒప్పుకొని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులు చాపి ఉండగా మనం నిర్లక్ష్యం చేయకుండగా యేసు ప్రభు వారి దగ్గరికి చేరేవారిగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. మరి యెషయా 24వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. ఈ యొక్క ఆలోచన చూసినప్పుడు భూమి మీద ఉన్న దేవుని శిక్ష విధుల గురించి రాయబడి ఉన్నది. భూమి మీద ఉన్న దేవుని శిక్షా విధుల గురించి ఈ మొదటి వచనం నుంచి 13 వచనాల వరకు రాయబడి ఉన్నాయి. అలాగునే 13 నుంచి చూసినప్పుడు శేషము సంతోషముతో ఆయనను స్తుతించను అనేటటువంటిది మిగిలిన వాక్య భాగాల్లో మనకు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఏ సందర్భంలో ఆ శిక్షలు వచ్చి ఉంటున్నాయో ఆ శిక్షల నుంచి మనము ఏ విధంగా అయితే మనము మరలుకోవాలనో, జ్ఞాపకం చేసుకోవాలనో, దేవుని చిత్తాన్ని మనము జరిగించేవారిగా మనం ఉండాలి. అందులోకి వెళ్ళి బయటపడేటటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి. అంతకుముందు ఇర్మియా 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా 2:3. 2వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. దేవుని తిరస్కరించినటువంటి వారందరికీ కూడా శిక్ష తప్పకుండా వస్తుందని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి 5:6 వచనాన్ని చూద్దాం. నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరగనీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాట వలన
దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనేదవు. అంటే శిక్షకు మనం అవకాశం ఇవ్వకూడదు. నీవు నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. అంటే నోటిని భద్రంగా కాపాడుకొని శరీరానికి శిక్ష రానిచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి ఇంతకుముందు మనం చూసినట్టుగా మళ్ళీ జపన్యకు వెళ్దాం ప్రియులారా. జపన్య 3వ అధ్యాయము జపన్య 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాము. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసము ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. మరి యెరూషలేము అధిపతులు గద్దింపబడుచుండెను. యెరూషలేము అధిపతులు ఏం చేయబడి ఉన్నారు? గద్దింపబడి ఉన్నారు. వారు లోబడక ఉంటూ ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 5:3 యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ప్రజలు అలా ఉంటూ ఉన్నారని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతున్నది. యూదా యొక్క అనీతి క్రియల గురించి, వ్యభిచారము, అబద్ధపు మాటల గురించి, వీటికి వ్యతిరేకమైన దేవుని న్యాయ తీర్పుల గురించి, నాయకుల యొక్క నాశనం గురించి ఈ యొక్క ఇర్మియా 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 7:28 27 నుంచి చూద్దాం. నీవు ఈ మాటలన్నీ వారిలో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు గనక నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు, వారి నోటిని కొట్టివేయబడి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము 29 నుంచి చూద్దాం. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే. వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. అంటే శిక్షకు కూడా లోబడనల్లని పిల్లలుగా ఉంటున్నారని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 35:13వ వచనాన్ని మనం చూద్దాం. 12 నుంచి చూద్దాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే మీరు లోబడాలి, శిక్షకు లోబడాలి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 31:18 18 అన్నప్పుడు 15 నుంచి 18 వరకు చూస్తే,
ఇది మనకు బాగా అర్థమవుతుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వనియు వినబడుచున్నయి. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకునుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును. నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్పు చూడగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎఫ్రాయిములో ఇంత మార్పు ఎలా వచ్చింది అని చెప్పి నేను ఇప్పుడే వింటున్నాను. అంటే పశ్చాత్తాపడి ఎఫ్రాయిము తన ఇంటికి తిరిగి రప్పించెను అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైతే పశ్చాత్తాపం పడుతున్నారో ఎఫ్రాయిములు, వారికి మేలు జరిగింది అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడైనా ఆ మేలును మరచిపోవద్దు. దేవుని యందు మనము మనకిష్టమైనటువంటి ఆలోచన ప్రకారంగా మనము తిరగవద్దు. దేవుని చిత్తాన్ని మనము జరిగించేవారిగా మనం ఉండాలి. జపన్య 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని గాని వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాశ గలవారైరి. దుష్క్రియలు చేయుటకు అత్యాశ కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. యెరూషలేము అధిపతులకు గద్దింపబడుచుండెను. ఇశ్రాయేలీయులు మరలా సమకూర్చబడుదురని అంతవరకు వేచి ఉండుమని చెప్పుచుండెను. అవును ప్రియమైనటువంటి వారలారా, మరి ఇశ్రాయేలీల దుష్క్రియల గురించి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క రెండవ వీడియోలో కూడా మరి ఈ వాక్య భాగాన్ని మనము ముగించుకుంటున్నాము. మళ్ళీ దేవుని చిత్తమైతే ఈ 3వ వీడియోలో కూడా మనం వెళ్ళబోతూ ఉన్నాం. సబ్జెక్టు బాగా పెద్దగా ఉన్నది. అయినప్పటికీ ఈ యొక్క శిక్షలను మనం తెలుసుకుంటే అది మనకు ఉపయోగకరము. ఎందు నిమిత్తం శిక్షలు పడ్డాయి, ఎవరెవరికి పడ్డాయి, ఎలా పడ్డాయి, ఏమిటి అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు మనలో మన జీవితంలో కూడా మన ఆలోచనలు ఉద్దేశాలకు మరి ఎప్పుడైతే అవిధేయత కలిగి మనం ఉంటామో అలాంటి సందర్భంలో ఈ వాక్యాలన్నీ మనం గుర్తు చేసుకున్నప్పుడు, నెమరేసుకున్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. తప్పిదాన్ని ఒప్పుకోవడానికి మనసు వస్తుంది. అలాగనే పశ్చాత్తాపడడానికి మనకు మనసు వస్తుంది. వాక్యం తెలియకపోతే, ఆ యొక్క భావం తెలియకపోతే, మనం నిర్లక్ష్యంగా మనం ఉంటే శిక్ష తప్పించుకోవడానికి వీలు లేకుంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని, శిక్షల గురించి దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో వాటి గురించి మనము కొనసాగింపు చేస్తూ ఉంటున్నాం. శ్రద్ధగా వింటున్నందుకు మీకందరికి ప్రభునామమున వందనాలు.